Delivering fashion in 10 minutes. इंडिया का नंबर 1 डर्मेटोलॉजिस्ट रेकमेंडेड ब्रांड सेटाफिल। हम स्किन की सुने, तुम दिल की सुनो। పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్తూ పోలీసులపైన దాడి చేయడం లాంటి చూసాం. ఆ తర్వాత బంజారా స్టేషన్ కి వెళ్లి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులపైన ఇదే రకమైన దురుసు ప్రవర్తన చూసాం. గతంలో అరకపూడి గాంధీ మీద వివాదాలు చూసాం. సో నిత్య వివాదాస్పదాలు చిక్కుడమే కాకుండా గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కౌశిక్ రెడ్డి మారుతున్నారు. ఈ రోజు కలెక్టరేట్ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు వీళ్ళు చూస్తుండగానే వీరి సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైన కౌశిక్ రెడ్డి దాడి చేయబోయాడు. మీరు చూడొచ్చు, చాలా మంది ఎమ్మెల్యే ఆపుతున్నారు. అక్కడ కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ఒకవైపుగా అక్కడ తొక్కిసలాట్లో, అక్కడ తోపులాట్లో మేడిపల్లి సత్యం కూడా కింద పడబోయాడు. మీరు చూడొచ్చు, ఆయన కనుక ఒకసారి వదిలేస్తే అక్కడి నుంచి కనుక వదిలేస్తే ఆయన పూర్తిగా కూడా మీద పడిపోయి కొట్టేలా కనబడుతున్నారు. కవంపల్లి సత్యనారాయణ కూడా ఆయనని వెనక్కి లాగేందుకు ఆ చొక్కా పట్టి వెనక్కి కూడా లాగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎస్, ఆయన అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ అని కౌశిక్ రెడ్డి పోలీసులు వారించి అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పినా కూడా ఆయన ఏమాత్రం ఇక్కడ మీరు చూడండి ఒకసారి సంజయ్ నెట్టేసే ప్రయత్నం. ఎస్, సంజయ్ పైన దాడి చేసి నెట్టేసే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మొదటి నుంచి మనం కనుక విజువల్స్ చూస్తే సంజయ్ మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే కౌశిక్ రెడ్డి అసలు ఏ హోదాలో ఇచ్చారు ఈయనకి, ఎవరు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ దాడి చేయడం ప్రారంభించాడు. అక్కడ ఎమ్మెల్యేలు కనుక లేకపోయి ఉంటే కౌశిక్ రెడ్డి నిజంగానే ఆయన ఆవేశమైన కోపమైన ఆగ్రహం చూస్తుంటే నిజంగానే సంజయ్ పైన పడిపోయి రక్కేసి కొట్టేసేంతలా ఆగ్రహం కోపాన్ని చూపించాడు అక్కడ ఆయన. ఎస్, మీరు చూడొచ్చు, మొదటి నుంచి కూడా ఈ దృశ్యాలు చూస్తున్నాం మనం. విజయ రమణారావు, ఎస్, ఇక్కడ రిపీటెడ్ గా మీరు ఆ విజువల్ చూడొచ్చు, నెట్టేస్తున్నారు. అసలు కనీసం ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా, ఆయన కూడా ఒక ఎమ్మెల్యే, తోటి ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా, మేము ప్రజాప్రతినిధులం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం, ఒక ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అనే ఒక అవగాహన లేకుండా మర్చిపోయారా, యాది మర్చారేమో. కానీ ఈ ఘటన కొంత ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకసారి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆ గొడవ గల కారణం అదంతా కూడా మనం విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు, శరం, లజ్జ మన ముందు ఆయనకు అసలు అన్నం తింటున్నా, పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం, ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని. ఉంటే అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు, శరం, లజ్జ మన ముందు ఆయనకు అసలు అన్నం తింటున్నా, పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం, ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని.
రైట్, కౌశిక్ రెడ్డి ఇది విషయం ఆయన మాట్లాడుతున్న మాట. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయండి అంటున్నాడు. ఆయన మాటలు అర్థం ఉంటే ఉండొచ్చు, ఆయన రాజకీయంగా ఏదైనా ఎదుర్కోవచ్చు, కానీ ఇది ఆ సమావేశం కాదు, ఆ సందర్భం కాదు. అక్కడ జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం. 3 మంత్రులు పాల్గొన్నారు, సుమారుగా 10-15 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒక అధికారిక కార్యక్రమం. అక్కడ ఏ రకంగా మాట్లాడాలి, ఏం చెప్పాలో కూడా ఇంతలా ఆయన ఈ ప్రవర్తించడం చూస్తుంటే ఒక ఓవర్ యాక్షన్ గానే ప్రజలకు విమర్శిస్తున్నారు. ఏకంగా తోసేయడం, ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా తోటి ఎమ్మెల్యేల పైన రకంగా దురుసుగా ప్రవర్తించడం, తోసేయడం, నెట్టేయడం, మొగోళ్ళు అయితే దమ్ముంటే అంటూ కూడా మాట్లాడడం. నిజంగానే అది ఒక రాజకీయ కార్యక్రమం, రాజకీయ వేదిక ఉంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఒక అధికారిక కార్యక్రమం. పెద్ద మొత్తంలో ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్సులని, ఆ డబ్బులని వెచ్చించి ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసులు, నామినేట్ పదవులు ఉన్నటువంటి అందరూ కూడా ఆ వేదిక మీద నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏం చేయాలి, ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో మాట్లాడేటువంటి వేదిక అది. ఆ వేదిక పైన రాజకీయాలకి దుమారం లేపే విధంగా రాజకీయ చర్చ తీసుకొచ్చి కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే పైన దాడి చేయడమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఒకసారి కౌశిక్ రెడ్డి, ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, కౌశిక్ రెడ్డి ఆ సందర్భంలో కనుక ఎమ్మెల్యేలు అక్కడ లేకపోయి ఉంటే కనుక నిజంగానే ఆయన ఎమ్మెల్యే సంజయ్ పైన పడిపోయి రక్కేసి కొట్టేయాలన్నంత ఆగ్రహం, ఆయన కోపం అంతా కనబడుతోంది అక్కడ. ఎస్, సంజయ్ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా పరస్పరంగా అక్కడ దూషణ కూడా జరిగింది, పరస్పరంగా దూషించుకున్నారు. మినిస్టర్ శ్రీధర్ బాబు పైన కూడా, మంత్రి శ్రీధర్ బాబు పైన కూడా చాలా దూసుగా ప్రవర్తించారు. ఆయన శ్రీధర్ బాబు పైన కూడా దూసుకొచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విజువల్స్ లో శ్రీధర్ బాబు పైనకి ఆయన అలా ముందుకు వెళ్ళడం, దూసుకెళ్ళడం కనబడుతోంది. శ్రీధర్ బాబు వద్దు అని వారించినా కూడా ఎట్టి పరిస్థితులు వినడం లేదు. ఆయన ఆ రకంగానే ముందుకు వెళ్తూ అందరినీ కొడతాను, అందరినీ అంతు తేలుస్తానంటూ మాట్లాడుతున్నాడు. మరి ఇంతలా కౌశిక్ రెడ్డి ఆగ్రహానికి గురవడం గల కారణం ఏంటి? కౌశిక్ రెడ్డి ఏ విషయాలపై నిజంగానే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని ఆయన చెప్తున్న నేపథ్యంలో ఆయనకు మైక్ వస్తుంది, ఆయన కూడా మాట్లాడవచ్చు. కానీ ఉన్న పలంగా ఈ రకంగా రియాక్ట్ అయిపోయి మంత్రుల మీదకి వెళ్ళిపోవడం, ఎమ్మెల్యే మీదకి వెళ్ళిపోవడం, డైరెక్ట్ గా చేసుకోవడం చూస్తుంటే ఇది కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ అంటూ కూడా ప్రజెంట్ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడతాయి. ఏదేమైనా కూడా ఎమ్మెల్యేలే పరస్పరంగా ఈ రకంగా దాడి చేసుకున్న సంఘటన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశంలో ఏకంగా కలెక్టరేట్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం ఆ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు. ఇలా గొడవ జరుగుతుండగా అంతమంది పోలీసులు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళి కౌశిక్ పద్ధతి కాదు, కొంచెం కంట్రోల్ గా ఉండు, కోపం తగ్గించుకో, ఏంటి మాట్లాడదామని చెప్పినా కూడా పట్టించుకోకుండా మంత్రి శ్రీధర్ బాబు పైన కూడా ఇదే రకంగా దురుసుగా ప్రవర్తించేందుకు ఆయన పైన కూడా పైకి వెళ్ళిపోయారు. సో కౌశిక్ రెడ్డి తీరు చూస్తే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ రెడ్డి ఇప్పుడే కాదు, కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ గొడవలైన రకం కూడా ఆయనని పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాయింట్అవుట్ చేసే అవకాశం. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎస్ చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? కౌశిక్ రెడ్డి ఇంతలా రియాక్ట్ అవడానికి గల కారణం ఏంటి? అప్పటి వరకు పక్కనే కూర్చున్నారు ఇద్దరు కూడా. ఒక్కసారి సడన్ గా జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడే సందర్భంలో కౌశిక్ రెడ్డి లేచిపోయి ఆయన మీద మాట్లాడడం, మైక్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అసలు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర విప్పులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. దీనిలో ఒక్కొక్క ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి క్రమంలో అటు కౌశిక్ రెడ్డి అలాగే మక్కాన్ సింగ్ పలువురు మాట్లాడినటువంటి నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఆయనకి ఎందుకు మైక్ ఇచ్చారు, మీరు ఆయన ఏ పార్టీ వాడు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు పాడి కౌశిక్ రెడ్డి. దీన్ని
ఖండిస్తూ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పడం జరిగింది. నీకు అర్హత లేదు, దమ్ముంటే మగాడివి అయితే నువ్వు రాజీనామా చేసి గెలవాలి, కేసీఆర్ ఫోటో పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి అని చెప్పేసి భౌతికంగా దాడికి దిగాడు. దీనిలో పక్కనే ఉన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అలాగే ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఇతర నాయకులు నిలువరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తం మీద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. మనోజ్, ఒక్కసారిగా మనం స్థానికంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తున్నాం మనం. దీనిలో ఒకసారిగా వీళ్ళంతా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. వెంటనే స్పందించినటువంటి పోలీసులు, అలాగే ఇతరులందరూ పాడి కౌశిక్ రెడ్డిని బయటకు పంపించడం జరిగింది పోలీసుల ఎస్కార్ట్ తో. దీనికి సంబంధించి అంటే పంపించినటువంటి నేపథ్యంలో కూడా బయటకు వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా టెన్సివ్ సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. డెమోక్రటిక్ సిస్టమ్ లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరుగుతుంటే, సమీక్ష జరుగుతుంటే ఇలా దాడి చేయడం హేయమైనటువంటి చర్య అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. బరాబర్ ప్రశ్నిస్తాం, 10 మంది, ఒక్కరినే కాదు 10 మందిని కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. దీనికి సంబంధించి ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు పోలీసులు ఆయన్ని డయాస్ మీదకి నుంచి తీసుకెళ్లడం జరిగింది. మనతో మాట్లాడడానికి స్థానిక మానకొండూరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి ఒక డిమాండ్ చేస్తున్నట్టు జరిగింది. ఏ పార్టీ మీరు అని చెప్పేసి సూటిగా ప్రశ్నించడం జరిగింది. దీనిలో భౌతికంగా కూడా దాడి చేశారని చెప్పుకోవచ్చా? మీరు ఎట్లా చూస్తారు? ఆయన సంజయ్ కుమార్ మీద వాళ్ళ గ్రడ్జ్ పెట్టుకొని ఈరోజు ఏ పార్టీలకు అవసరమా? ఎవరు ఏ పార్టీలో ఉన్నారు ఇంతవరకు? ఆయన ఏ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీలో ఉండే, వేరే వాళ్ళని అడిగే ముందు సిగ్గుండాలి. 2018 లోపల ఎమ్మెల్యేగా పోటీ చేసినాం అంటే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినాం. మరి 2000 బై ఎలక్షన్స్ లోపల టీఆర్ఎస్ పోయినావు. టీఆర్ఎస్ లో పోటీ చేయకుండా నేను నిలువరించినారు. మరి 2023లో కదా నువ్వు పోటీ చేసింది టీఆర్ఎస్ నుండి. మరి నీకు అప్పుడే అంత రోషం ఎందుకు? నువ్వేమన్నా వకాలతా పుచ్చుకున్నావు అడగడానికి? ప్రతి ఒక్కరిని ఏ పార్టీకి మారినావని చాలా మంది పార్టీలు మారినారు. రమణ అనేటోడు జిల్లా ప్రెసిడెంట్గా ఉండే తెలుగుదేశం పార్టీ నుండి తెలుగుదేశానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే గంగుల కమలాకర్ తెలుగుదేశం నుండే, మేము తెలుగుదేశం నుండి కాంగ్రెస్ వెళ్ళినాము. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నుంచి రావడమో పోవడమో జరిగింది. మరి ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీయే ఒక అసంతృప్తిలో నుండి తెలుగుదేశం నుండి పుట్టిన కౌశిక్ రెడ్డి ఒకటి చెప్తున్నాడు. నేను క్లారిటీగా అడిగాను, దళిత బంధు విషయంలో రైతు భరోసా రైతులకు సంబంధించినటువంటి సమస్యను నేను ప్రశ్నిస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సింది పోయి డాక్టర్ సంజయ్ కుమార్ కి బైక్ ఎట్లా వేస్తారు, ఆ పార్టీ ఏది అని చెప్పేసి అడిగాను తప్ప నేనేం చేయలేదు. ఇలాగే మేము భౌతికంగా కూడా అడ్డుకుంటాం, ఖచ్చితంగా 10 మంది పార్టీ మారిన వాళ్ళ భరతం పడతామని చెప్పి తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ. అసలు ఉమ్మడి జిల్లా సమావేశం జరుగుతూ ఉన్నది రైతు భరోసా మీద, అదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల మీద, రేషన్ కార్డుల మీద, అదే ఇందిరమ్మ కూలీలకు 12,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ఆత్మీయ ఇది జరిగినప్పుడు అందరూ ఎమ్మెల్యేలను మాట్లాడమన్నారు. ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మాట్లాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మాట్లాడు, బీజేపీ ఎమ్మెల్యేని మాట్లాడు, లేకపోతే కాంగ్రెస్ అని చెప్పలేదు. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలను మాట్లాడమన్నారు. ఆయన కూడా మాట్లాడినాడు, గంగుల కమలాకర్ మాట్లాడినారు, రమణ గారు మాట్లాడినారు, ఆ తర్వాత విజయరమణారావు మాట్లాడినాడు, నేను మాట్లాడినాను, లాస్ట్కు సంజయ్ మాట్లాడుతా ఉన్నాడు. సంజయ్ను మాట్లాడుతుండగా నువ్వెవడు క్వశ్చన్ చేయడానికి? వాట్ రైట్ యూ హ్యావ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పండి. అందరు మాట్లాడమన్నారు, ఎవరిని అందుకోలే. నేను ఇది అడుగుతుంటే ఆయన అడిగిండు, అయిపోయింది, ఆయన ముగించుకున్నాడు. ఎట్లనన్నా చీఫ్